హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ గగన్ టాక్స్. ఏంటి ఉప్పు చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, ఉప్పు అయితే తీసుకున్నాను. ఎండలో అయితే పెడుతున్నా, ఎందుకంటే నీరు పట్టేస్తుందేమో, క్లైమేట్ బాగుంటలేదని చెప్పి కొద్దిసేపు ఎండలో పెడదామని చెప్పి ఎండలో పెట్టొచ్చాను. బట్టలు అయితే మడత పెట్టాల్సినవి ఉన్నాయి, అవైతే మడత పెట్టాలి. కొంచెం పనులన్నీ అయిన తర్వాత చూసారా ఎలా చేశాడో మా ఓడి ఇల్లు అయితేని. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని తర్వాత పని అయితే మొదలు పెట్టుకుంటూ ఉండాలి. తమ్ముడు బర్త్డే అని చెప్పాను కదా, స్వీట్ తీసుకొచ్చాడు. అది నైట్ అయితే బ్రెడ్ తిన్నాను నేను భోజనం చేయకుండా, అందుకనే అదైతే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు టిఫిన్ కూడా అదే తిన్నాను కదా అని ఫిక్స్ అయ్యాను. టిఫిన్ ఏం తినాలనిపించట్లేదు. ఇదైతే క్లైమేట్ అది చేంజ్ అయింది కదా, గొంతు నొప్పి అది రాకుండా మిరియాలు యాలకులు కలిపి మిక్సీ వేసి పొడి చేశాను. అదైతే టీలో వేసి లోపల పెట్టేస్తున్నాను. అక్కడైతే వేడి నీళ్ళు చల్లారి పెడుతున్నాను. రైస్ అయితే అయిపోయినాయండి. రైస్ బ్యాగ్ అయితే తీసుకొచ్చాం. అదో పెద్ద స్టోరీ జరిగిందండి బాబు, మామూలు స్టోరీ కాదు అదైతేనే. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే బ్రెడ్ అయితే నేతిలో వేయిస్తున్నారు మా హస్బెండ్. నేనైతే మా ఓడిని ఎత్తుకొని ఉన్నాను, మోక్షిత్ని ఎత్తుకుంటే మా ఆయన అయితే బ్రెడ్ అయితే కాల్చిస్తున్నారు మాకైతే. మేమైతే అలాగ అది వీడియో తీసుకుంటూ ఉండి అది ఎలా చేస్తున్నారా అంటే, ఇదేమన్నా పెద్ద రెసిపీ ఏంటి చూపించడానికి వెళ్ళి ఇవన్నీ చూసుకొని గసరేరా. అక్కడి నుంచి అయితే వచ్చేసాను. నేనైతే బయటకు వచ్చి అక్కడ మొక్కలు ఉన్నాయి, అవైతే వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఎంత బాగున్నాయో పువ్వులు చూస్తారు. ఇవి సీజనల్గా పూసే పువ్వులు అనమాట, చాలా బాగుంటాయి. మామూలు టైంలో అయితే పువ్వు, కానీ శీతాకాలంలో కొన్ని పువ్వులు అయితే పోస్తాయి కదా. ఇది చిక్కుడుపా చూపించాను కదండి, చిక్కుడుకాయలు కాసే టైం వస్తే ఇవేవో పురుగులు ఇలా పట్టేసాయి, మొత్తం అవి పాడు చేసేయండి. ఏమైనా మంచిగా వస్తున్నాయి అనేసరికి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కదా, అలానే ఆ చెట్టు మొత్తం పాడైపోయింది. అయినా ఆశ ఏమైనా కాస్తాయేమో అన్నట్టు. ఈలోగా అయితే మా ఆయన టిఫిన్ అయిపోయింది, అదే రోస్ట్ చేస్తానని పిలిచారు. మా ఓన్ వాకర్లు వేసి నేనైతే తింటూ ఉన్నాను. ఇంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగున్నాయి అనమాట. నాకు ఇలా ఇష్టము. సమ్ టైమ్స్ నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే 3 months నేను ఓన్లీ బ్రెడ్ జామ్తోనే బ్రతికేసాను. ఏం తినాలనిపించేది కదా నా ప్రెగ్నెన్సీ టైంలో. సో నేను ఎక్కువ అయితే బ్రెడ్ ఇంకా ఫ్రూట్స్, యాపిల్ ఇవి తప్ప అసలు ఏమీ తినేదాన్ని కాదు. మళ్ళీ ఇప్పుడు తినాలనిపించింది అనమాట బ్రెడ్. మొన్న రైస్ అయిపోయినాయండి. రైస్ అయిపోతే స్టోర్కి వెళ్ళారు మా ఆయన తీసుకొద్దామని చెప్పి. అక్కడ ఫోన్పే అయిపోయి మనీ కట్ అయిపోయినాయి అంట. ఇంతకీ ఆ షాప్ ఆయనకి మనీ అవ్వలేదంట. ఆ మనీ అవ్వక రైస్ అయితే తీసుకురాక్కలేదు, మనీ అయితే అక్కడ స్టక్ అయిపోయినాయి. ఈ లోపల అయితే ఫస్ట్ క్రై నుంచి పార్సల్ అయితే వచ్చింది మా వాడికి. ఇది శీతాకాలం కదా, క్యాప్లు అయితే ఏమీ ఉంచుకోవట్లేదు. మంకీ క్యాప్ అయితే కొంచెం లాగేసాడు కదా, ఆ క్యాప్ పెడుతుంటే తీసుకొచ్చి నా మొహానికి వేసి కొడుతున్నాడు అండాడు. ఇదైతే మంకీ క్యాప్ కొంచెం పీకడు కదా అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టాను. అంటే నేను బేబీ హగ్ ఎక్కువ వాడతాను అనమాట. ఫస్ట్ ట్రైలోనే నాకు ఎందుకో ఆ ప్రోడక్ట్ కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది. ఇది 2 in 1 అనమాట. ఫ్రంట్ నుంచి అయినా బ్యాక్ నుంచి కూడా పెట్టవచ్చు అనమాట. సో ఇదైతే ఆర్డర్ పెట్టాను. అదైతే మా వాడికి పెట్టి చూసాను, బాగానే ఉంది. ఇంక ఇదైతే గుమ్మాలు అయితే తుడిచేసి అదంతా క్లీన్గా పెట్టేసుకుని బియ్యం అయితే కడిగి పెట్టేశాను. ఆ వాటర్, బియ్యం కడిగిన వాటర్ మొక్కలకి వేద్దామని చెప్పి అయితే వెళ్తూ ఉన్నాను. ఏదో చెప్తున్నాను కదా నేను, రైస్ అయితే స్టక్ అయిపోయినాయి మనీ అంటే 4 days అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినాయి. అప్పుడు రైస్ బ్యాగ్ అయితే తీసుకొచ్చాము. ఈలోగా అయితే 1 kg రైస్ బయట నుంచి తీసుకొచ్చాము. ఇక్కడైతే పని అయితే చాలా ఉంది. టీలో అల్లం చూసారా ఎంత వేసానో. క్లైమేట్ బాగాలేదు కదా, గొంతు ఏమైనా అయిపోతుందేమో అని చెప్పి అల్లం అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. మా ఆయన అయితే ఇంత అల్లం వేయొద్దు, కారం వేసేవచ్చు కదా, అల్లం ఎందుకు వేయడం అంత కారంగా అని నన్ను తిడుతున్నారు. ఈ ఒక్కరోజే కదా వేసాను, రోజేం వేయట్లేదు కదా అలా అని చెప్పి అంటూ ఉంది. నా పని అయితే నేను చేసుకుంటున్నాను. ఇక్కడైతే వాటర్ బాటిల్ కడిగేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ అయితే కంద కర్రీ అయితే వండమన్నారు మా ఆయన. అది మార్కెట్ నుంచి తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది, పాడైపోయింది అనమాట. ఇప్పుడు ఉప్పు స్టోరీ చెప్పాలంటే, ఉప్పు ఎందుకు తీసుకున్నానంటే లెమన్స్ ఉన్నాయండి. మొన్న మా ఆయన మార్కెట్ నుంచి లెమన్స్ అనేది కొంచెం ఎక్కువ తీసుకొచ్చేసాము. మా ఊడి దిష్టికి కూడా ఉండాలి కదా అని చెప్పి, ఇవైతే ఇప్పుడు ఉప్పులే వేద్దాం కదా అని చెప్పి, ఎక్కువ ఉంటే మళ్ళీ పాడైపోతాయని ఉప్పులే వేద్దాం కదా, పచ్చడికైనా దేనికైనా పనికొస్తాయి కదా అని చెప్పి. అలానే ఇక్కడ చిలకడ దుంపలు కూడా ఉన్నాయి, అవి కూడా బాయిల్ చేద్దాం కదా అని చెప్పి పెట్టిన, అవి కూడా తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది. నిమ్మకాయలు అయితే వాటర్లో వేసాను. కర్రీకి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే మా ఓడు ఆకర్లు వేస్తే ఉండనని నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఆనియన్ అయితే పేస్ట్ చేసేసి ఇందులో వేసాను.
కర్రీకి అయితే ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకు ఆ దుంపలు సరిపోవేమో అన్నట్టు ఈ చిలకడ దుంప వేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక దుంప వేసాను. మా ఆయన అయితే తిట్లు, నువ్వే తిన కర్రీ నేను తిన్నని చెప్పి అన్నం అయితే వచ్చేసాను. ఈ చిలకడ దుంపలు అయితే ఇక్కడ ఉడకబెడతాను. మా వాడి కోసం అని తీసుకొచ్చానండి, కానీ అది అసలు తినట్లేదు. అవి నేను తినాల్సి వస్తుంది. ఏంటో పిల్లలు చిలకడ దుంపలు తింటారు, స్వీట్ పొటాటో అంటారు, కానీ మా వాడు అసలు ఎందుకో తినడం అంటే తినట్లేదు. ఏమి ఇదనే కదా, ఏ ఫ్రూట్ కూడా తినట్లేదు, ఏం పెట్టినా కూడా వామిటింగ్ చేసేసుకుంటున్నాడు. అందుకే ఏం పెట్టట్లేదు కూడా నేను. బయట పాలు కూడా కాదు. ఇంకా ఏంటో మరి ఇలా ఉంటే ఎలాగా డాక్టర్ని అడిగితేనేమో 1 year తర్వాత ఇంట్రడ్యూస్ చేద్దు కానీ అని చెప్పి అన్నారు. నేను ఈ పని చేసి వచ్చేటప్పటికి ఇక్కడ కర్రీ అయితే మాడిపోయింది. తిట్లు అయితే మామూలుగా పడలేదు నాకు ఈరోజు. అన్నం అయితే అయ్యింది, వార్పు తీసి చూసాను, కర్రీ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే నాకు ఫుల్ వెయిట్ చేస్తుందని సబ్జా వాటర్ అయితే నానబెట్టుకున్నాను. అదైతే తాగాలి, ఎందుకంటే నాకు బాగా వేడి చేసిన ఫీలింగ్ అయితే వచ్చేసి చాలా అనేజీగా అనిపిస్తుంది. లాస్ట్ నైట్ నుంచి కూడా ఇలానే ఉందని చెప్పేసి నేను కొంచెం నీరసంగా కూడా ఉంటుంది, వేడి చేయడం వల్లే అనుకుంటున్నాను అనమాట. నాకు సీ సెక్షన్ అవ్వడం వల్ల వేడైతే కొంచెం త్వరగానే చేసేస్తుందండి బాబు. నార్మల్ డెలివరీ అయితే కొంచెం బాగానే అనిపిద్దును, కానీ నార్మల్ అయితే చేయలేదు. ఇప్పుడు అందరికీ సీ సెక్షన్లే కదా అయ్యేది. నాకు కూడా ఆపరేషనే అయ్యిందనమాట. మా ఓడి పొట్టలో చాలా ఇబ్బంది పెట్టి పోరాడి సీ సెక్షన్ అయ్యాక వచ్చాడు. ఇక్కడైతే కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. నిమ్మకాయలు అయితే కట్ చేయాల్సి ఉంది, అవి కూడా కట్ చేయాలన్నమాట. ఇక్కడైతే కర్రీ తాలింపు పెట్టేసాను. కర్రీ తాలింపు పెట్టేసి మిగతా పని అయితే చేద్దాం కదా అని వచ్చి బట్టలు మడత పెడదామని చెప్పి వచ్చాను ఇక్కడికి. బట్టలు మడత పెట్టడానికి కెమెరా అయితే సెట్ చేస్తున్నాను. నా కష్టాలు చూసారా. ఇక్కడ పెడితే బట్టలు అయితే కనిపించట్లేదని చెప్పేసి మళ్ళీ కెమెరా యాంగిల్ మార్చుదాం కదా అని చెప్పి అనుకుంటూ ఒక 2 బట్టలు మడత పెట్టేసి మళ్ళీ కెమెరా అయితే కిందన పెడదాం కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ అనేది కొంచెం బాగా గ్రోత్ అవుతుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్లు అయితే అసలుకి ఎందుకో రావట్లేదు, ఏంటనేది కూడా నాకు తెలియట్లేదు. నా వీడియో మీకు ఏమి నచ్చడం లేదా ఏంటో తెలియట్లేదు. కంటెంట్ అంటే ఇప్పుడు అందరూ ఎక్కువ చూసేది డైలీ వ్లాగ్సే, అందుకనే నేను కంటెంట్ అనేది ఇదే తీసుకుంటూ ఉన్నాను. అందుకనే నేను ఈ వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉన్నాను. అంటే కష్టపడాలి నీకు కాదని అనట్లేదు, కానీ సబ్స్క్రైబర్లు అనేది రావట్లేదు. అదే నా ఫీలింగ్, ఇంతకు మించి ఇవ్వలేదు. మ్యాట్లు మడత పెట్టేసి లోపల పెట్టేస్తాను. బట్టలు మడత పెట్టి వచ్చేటప్పటికి కర్రీ అయితే ఇలా ఉడికింది. ఇక్కడ అయితే స్వీట్ పొటాటో ఇంకా ఉడకలేదు. కుక్కర్ పెడదాం అనుకున్నాను, బాగా మెత్తగా అయిపోతుందేమో అని చెప్పి ఇలానే డైరెక్ట్గా పెట్టేశాను అనమాట. ఇంకా అయితే ఇవి ఉడకలేదు. ఉడకలేదని చెప్పి మళ్ళీ మూత పెట్టేసి ఇంకా మిగతా బట్టలు అయితే ఉన్నాయి, అవి కూడా మడత పెట్టి ఉన్నాను. అమ్మ అయితే 2 days నుంచి రావట్లేదు. అమ్మకు కూడా బాగోలేదని చెప్పి ఇంక పని అంతా నేను మా ఆయన అయితే చేసుకుంటూ ఉన్నాం. మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన హెల్ప్ చేస్తున్నారు. ఈలోగా అయితే నేను చేయగలిగే పనులు మా ఆయన ఉన్నంతసేపు కొంచెం ఫాస్ట్గా అయితే చేసేసుకున్నారు. ఇక్కడ బట్టలన్నీ అయితే మడత పెట్టేస్తాను. ఇంకా సర్దాల్సినవి అయితే ఉన్నాయి. కొంచెం ఎలా అయినా ఒక్కరి మీద చేసుకోవాలంటే కష్టమే. ఇక్కడైతే పని అంతా చేసి కూర్చున్నాను. మా వాడిని పడుకోబెట్టి నేనైతే ఆడు కూర్చొని టీవీ చూస్తూ ఇంకా అన్నం తిందాం కదా. ఈ పనులన్నీ చేసేటప్పటికే దగ్గర 1 అయిపోయింది. ఇంక సరే కూర్చున్నానని చెప్పేసి ఇంకా రైస్ తిందాం కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే అన్నం తింటున్నాను. కర్రీ మాడిపోయింది కానీ టేస్ట్ బాగానే ఉంది. తిట్లు అయితే బాగానే పడ్డాయి నాకు, మామూలుగా కాదు. వీడియోలు తీసుకుంటూ కూరలు మాడపెట్టేస్తున్నావా నీ పిచ్చి కాకపోతేనని చెప్పి తిట్టారు. ఇంకా తిట్లు భరించేసి ఇంకేదో ఒకటి అని చెప్పేసి నేనైతే తింటూ ఉన్నాను అనమాట. కర్రీ అయితే చాలా బాగానే అనిపించింది. నేనే వండుకున్నాను కదా, మరి బాగోకపోతే నేను తినలేదు అనుకోండి, మా ఆయన ఇంకా నన్ను తిడతారని చెప్పి ఆయన అయితే ఏదో తినేసి పెరుగన్నం అయితే తినేశారు. కానీ నేనైతే మరి వండుకున్నదాన్ని తినాలి కదా, ఇంకా తప్పదు కదా అని చెప్పేసి నేనైతే తిన్నాను. కర్రీ ఏమైతే టూ బ్యాడ్ ఏం కాదు, ఓకే అన్నట్టు ఉంది కర్రీ అయితే. నాకైతే నచ్చింది. ఇంకా అలా తింటూ మా వాడు ఎక్కడ లేచిపోతాడని చెప్పి నేను చాలా ఫాస్ట్గా తింటున్నాను అనమాట. వాళ్ళు లేచేసరికి నేను తినేయాలి కదా అని. మళ్ళీ వాళ్ళు లేచాడంటే ఇంకా నా ఒళ్ళోనే ఉంటాడు వాడు. ఇంకా ఇక్కడైతే తినడం అయిపోయింది. స్వీట్ పొటాటోస్ అయితే ఉడికిపోయినాయి మెత్తగానే. వాడు పడుకొని లేచిన తర్వాత వాడికి ఇద్దాం కదా అనుకున్నాను. మా ఆయన అయితే తేగలు తీసుకొచ్చారు మొన్న, అవైతే తినడం మర్చిపోయి పక్కన పెట్టేస్తాము. అవైతే ఇంకా అలా ఉన్నాయన్నమాట. అంతే, ఇంక వీడియో